తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. లవ్ మ్యారేజ్ సార్ మీది? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. మేడం ఫస్ట్ అంటే మీరు యాక్టింగ్‌లోకి వచ్చిన తర్వాతే కదా పెళ్లయింది? అవును. హ్మ్. బట్ అప్పట్లో సినిమా వాళ్ళకి పిల్లల్ని ఇయ్యాలంటేనే చాలా భయపడేవాళ్ళు పేరెంట్స్. అలాంటిది మీలో ఉన్న మంచి క్వాలిటీ చూసనేవాళ్ళే లేకపోతే మీరు ఒక పెద్ద స్టార్ అయ్యారని ఇయ్యాలి. లేకపోతే మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఫ్యామిలీ చూసనేవాళ్ళా? బ్యాక్‌గ్రౌండ్ చూసి. ఓకే. మా అత్తగారు బాగా ఎంకరేజ్ చేశారు. హ్మ్. మా అత్తగారు బావమరిది హ్మ్. ఎంకరేజ్ చేసి ఫస్ట్ టైం నాకు ఛానల్ కంపల్సరీగా ఇతనికే సుధాకర్‌కే ఇవ్వాలని చెప్పేసి మా అత్తగారు కంపల్ చేసి నాకు పిల్లనిచ్చారు. ఓకే. అంటే అమ్మమ్మకి సినిమాలు పిచ్చనమాట. అమ్మమ్మకి. మా అక్కడ ప్లస్ అయిపోయింది. అవునవును. ఓకే. ఉన్నారా ఇప్పుడు అమ్మమ్మ, తాతయ్య? లేరండి. ఇద్దరు లేరు. ఓకే. సో పెళ్లి మీది లవ్ మ్యారేజా? లేదు అరేంజ్డ్. అరేంజ్డ్. చాలా ఎర్లీగా పెళ్లి చేసేసుకున్నారు బెన్నీ అనేది టాక్ బయట. అంటే మెయిన్‌లీ వీళ్ళు కొంచెం అంటే అందరూ 60+ కదండీ ఇంట్లో. హ్మ్. మెయిన్‌లీ వాళ్ళ కోసమే చేసుకున్నాను. ఓకే. అంటే మళ్ళీ పెద్దవాళ్ళు కదా! హ్మ్. వాళ్ళకి అదొక్కటే ఉంది నేను పెళ్లి చేసుకోవాలని. నా హెల్త్ కూడా అంతంత మాత్రం కదా. హ్మ్. ఓకే. ఆ! అందుకే ఆ విషయం మీదే చేసుకున్నాను నేను మెయిన్‌లీ. సో కేవలం అమ్మ, నాన్న, ఫ్యామిలీ అవును. వాళ్ళ కోసం. ఆ! గ్రేట్. గుడ్ డిసిషన్ అసలుకి. అదే. సో ఇవాళ పిల్లలు ఎవరు ఆలోచిస్తున్నారు అట్లా? ఎవరు అదే. ఆలోచించరు. అదే. ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది నాన్నగారి పెంపకం ఎలా ఉందో. హ్మ్. హ్మ్. చాలా రేర్ ఉంటారు. నేను తక్కువ మందిని అవును. చూసాను. అందరూ 30+ చేయాలని అనుకుంటున్నారు ఈ మధ్యలో. అవును. ఇంకొకటి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు నేను ఏదో ఒకటి ఆ! అచీవ్ అవ్వాలి. అచీవ్ అయిన అవును. తర్వాత పెళ్లి నాకు చేసుకుంటా. అదే ఉండింది. ఆ! కాకపోతే ఆలోచించాను. హ్మ్. గురువు పెద్దవాళ్ళు ఓకే. ఇంకా అది ఎప్పుడు చెప్పలేం కదండి సక్సెస్. ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, కొన్ని ఓకే. ఏళ్ళ తర్వాత రావచ్చు. సో, అందుకే చేసేసుకున్నాను మెయిన్‌లీ. సూపర్. బట్ ఇండస్ట్రీకొచ్చారు. నాన్న సినిమాలు చూసి నాన్నని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొనొచ్చారా? లేకపోతే ఏదో అందరూ వస్తున్నారు గాబట్టి నేను గూడా రావాలి, ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో వచ్చారా? ఫస్ట్ నేను నాకు కథలు అవి రాసుకోవడం ఇంట్రెస్ట్ అన్నమాట ఫస్ట్ నుంచి. హ్మ్. స్కూల్ నుంచి ఇట్లా కథలు, స్టోరీలు చిన్న చిన్న కామిక్స్ అలా ఏసేవాడిని. అది నాకు తెలీదు. అంటే అప్పటికి నేను అంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యేవాడిని కాదు డ్యాడీ సినిమాలు వాటిల్లో. హ్మ్. సో, అది స్లోగా చెప్పారు. నేను కూడా రాసేవాడినిరా కథలు స్కూల్‌లో అన్నప్పుడు. హ్మ్. సో, మేబీ ప్యాషనే. మెయిన్ ప్యాషనే. ఓకే. ప్యాషన్ తర్వాత డ్యాడీని ఇన్‌స్పైర్ అయ్యి హ్మ్. తీసుకున్నాననమాట. నాన్న ఇన్ని రకాల వేరియేషన్స్ చేశారు. నువ్వెలాంటి ఎక్కువ అంటే ఎక్కువ ఎలాంటి అంటే ఏ జోనర్ ఎక్కువ ఇష్టపడుతుంటావు? అంటే ఇలా చెయ్యాలి నేను డెఫినిట్‌గా యాస్ ఎ హీరోగా ఇలా చేస్తేనే అయ్యో! బావుంటుంది. హీరో అన్నట్టు కాదట. ఆ! మంచి క్యారెక్టర్ ఉంటే చేద్దామని అంతే. అనుకున్నాను. ఓకే. అలా ఉంటే సక్సెస్ అయిపోతావు. ప్రాబ్లమ్ లేదు. అది ఎప్పుడు హీరో అన్నట్టు ఎప్పుడూ లేదు. హ్మ్. నేను ఎవరికైనా అదే చెప్తాను. క్యారెక్టర్ మంచిదుంటే చేస్తానండి అని. కామెడీ జానరే నాకిష్టం. ఓకే. మొన్న రీసెంట్‌గా చేసిన ఫిల్మ్ గూడా అది కామిక్ రోలే అనమాట. బ్రహ్మానందం. 'బ్రహ్మానందం.' హ్మ్. సార్ మీకెలా ఇష్టం సార్? బాబుని ఎలాంటి క్యారెక్టర్‌లో చూడటం ఇష్టం? అన్ని రకాల క్యారెక్టర్ చేయాలి ఇష్టం నాకు. మీలాగా. నేను ఎలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యానో తను మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మంచి కమెడియన్ అవ్వాలని కోరిక. ఇప్పుడు డ్యాడీ ఇంతమందితో యాక్ట్ చేశారు కదా! ఇప్పుడు బయట ఎలా ఉంది మీకు వార్మ్ వెల్కమ్ 'సుధాకర్' గారి అబ్బాయి. సో, మా ఫ్యామిలీ లాగా మన సినిమాలో చెప్దాం. వచ్చేయి చేసేద్దాం అనేది ఉందా నాన్న? ఉంది. ఉంది. ఆ? డ్యాడీని చూసి బా చూస్తారు ఎవరన్నా. అంటే ఒక కైండ్ ఆఫ్ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అందరు సుధాకర్ గారి సుధాకర్ అబ్బాయి. ఉన్నాడు, సుధాకర్ అబ్బాయి అని అడిగినోడు ఉన్నాడు చాలా మంది. ఓకే. అలా ఉన్నాడు, ఇంతకుముందు సుధాకర్ ఉన్నాడు, అలా ఉన్నాడు. మీ అబ్బాయి అంటే చాలా మంది అడిగారు నన్ను కూడా. హ్మ్. మా అబ్బాయి మీరు ఎంగిలో ఇలాగే ఉన్నాడు అని అని. మీరు మంచిగా బుగ్గలేసుకొని భలే ఉంటారు బబ్లీగా. అవును. ఎంగిలో. ఎన్నుడు అలాగే ఉన్నాడుగా. మరి అంత లేదు. కొంచెం ఫెయిర్ ఉంటారు కదా! డ్యాడీ ఫెయిర్ ఉంటారు. అవును. కలిసావా మన నాన్నతో వర్క్ చేసిన అందరు హీరోస్‌ని కలిసి నేను ఇప్పుడు యాక్ట్ చేస్తున్నాను సార్. మీ సినిమాలో మంచి అవకాశం ఇవ్వండి. డైరెక్టర్స్‌ని గాని లేకపోతే హీరోస్‌ని గాని కలుస్తున్నారా? కలుస్తున్నాను. హ్మ్. కలుస్తున్నాను ఇప్పుడు. ఆ ప్రయత్నంలో ఉన్నాను ట్రయల్స్‌లో మెయిన్. ఓకే. సో ఇప్పుడంటే మీకు చాలా ఈజీగా నాన్నగారు ఉన్నారు కాబట్టి యాక్సెస్ ఉంటది. ఓకే. సుధాకర్ గారి అబ్బాయి కాబట్టి రండి మాట్లాడదామని.